చాలామంది ఇంట్లో ఎవరైనా చనిపోతే సంవత్సరం దాకా ఇంట్లో దీపం పెట్టరు. సంవత్సరం దాకా గుడికి వెళ్ళరు. ఏ శాస్త్రంలో ఉందండి? అసలు నేను చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? నేను టెంపుల్‌కి వెళ్తే శివుడి కళ్యాణానికి అక్కడ ఒక ఆవిడ అంటుందండి, "గుడికి రాక సంవత్సరం అయింది. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ప్రశాంతంగా ఉంది. మనశ్శాంతిగా ఉంది." అంటూ ఒక పక్క బాధపడుతూ, ఒక పక్క వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ చెప్తుంది. "సంవత్సరం దాకా ఎందుకు రాలేదమ్మా?" అని అడిగితే ఆవిడ ఇలా చెప్తుంది, "మా మామయ్య గారు చనిపోయారక్క. అందుకే నేను సంవత్సరం దాకా రాలేదు గుడికి" అనంటే, ఏ శాస్త్రంలో ఉందండి సంవత్సరం దాకా గుడికి వెళ్ళకూడదని? చక్కగా 15 రోజుల తర్వాత కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత ఇంట్లో చక్కగా దీపం పెట్టొచ్చు. మీరు చక్కగా గుడికి వెళ్ళొచ్చు. కాబట్టి వెనకట ఎప్పుడో పెట్టినటువంటి చిన్న చిన్న శాస్త్రాలను ఇంకా పెంచి మూఢనమ్మకంగా ఉంచి మీ యొక్క మనశ్శాంతిని, ఆరోగ్యాల్ని దూరం చేసుకోకండి. టెంపుల్‌కి వెళ్తూ ఉంటే మనశ్శాంతి వస్తుంది. చాలా పాజిటివ్‌గా ఉంటాం మనం. ఇంట్లో దీపం పెట్టడం ఇల్లు శ్మశానంతో సమానం. కాబట్టి చనిపోయిన వాళ్ళతో మనం చనిపోలేం కదా! కాబట్టి చక్కగా 15 రోజుల కార్యక్రమం అయిపోయిన తర్వాత నిదానంగా రోజు ఇంట్లో దీపం పెట్టండి. ప్రశాంతంగా, పాజిటివ్‌గా ఉండండి. ఎప్పుడో మన పెద్దవాళ్ళు పెట్టినటువంటి మూఢనమ్మకాన్ని ఇంకా పెంచి దాన్ని మన క్రియేటివిటీతో పెంచి లేనిపోని అపోహల్లో ఉండకండి. కాబట్టి కాస్త పాజిటివ్‌గా ఉండండి. హ్యాపీగా ఉండండి. నలుగురితో కలవండి. మీలో ఎంతమంది ఈ మాటతో ఏకీభవిస్తారు? నా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి.